వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. పొలిటికల్ స్టార్టప్ ఎంతోమంది రాజకీయ ప్రతినిధులతో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ పదం వైపు తీసుకెళ్తూ ఉన్నాం. అలాగే ఈ వారం మన రాజకీయ పొలిటికల్ స్టార్ తుమ్మల రామస్వామి గారు, అంటే చాలామందికి తెలియదేమో, బాబు గారు అంటేనే తెలుసు కాకినాడలో. ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి ఇవాళ జనసేన వరకు ప్రజల మధ్య ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి మన తుమ్మల బాబు గారు. నమస్కారం అండి బాబు గారు. నమస్కారం సార్, మీ రాజకీయ ప్రస్థానం దాదాపు 15 సంవత్సరాల మట్టి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చారు. అంటే ప్రజారాజ్యం నుంచి జనసేన వరకు మీ యొక్క ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో మా గురించి మీ యొక్క ప్రయాణం. థ్యాంక్ యూ అండి. ముందుగా ప్రైమ్ 9 ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీ మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీలో ఆ రోజు మేము జాయిన్ అయ్యి తిరిగే సమయంలో ఈనాటి జనసేన అధ్యక్షులు, మా అందరి ఆరాధ్య నాయకులు, ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువరాజ్యం అధ్యక్షులుగా పనిచేసేటువంటి తరుణంలో నాకు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఆల్రెడీ ముందే మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. కలిసి అప్పట్లోనే ప్రయాణం చేయటం, ముఖ్యంగా చిరంజీవి గారు కూడా నన్ను చాలా అభిమానించేవారు. అభిమానం అంటే మేము సినిమాల్లో చిరంజీవి గారిని ఎంత అభిమానించామో పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దానికి రెట్టింపు అభిమానం వారు మా పట్ల చూపెట్టడం జరిగింది. జిల్లాలో అప్పటికి ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు అప్పటికి శాసనసభ్యులు కానీ ఎన్నికలు కానీ మొదలలో అవన తరుణంలో ఒక వెనుకబడిన తరగతుల వారికి ఇవ్వాలి. ముఖ్యంగా ప్రజారాజ్యం ఆ రోజు పెట్టినా, ఈరోజు జనసేన పార్టీ పెట్టినా బడుగు బలహీన వర్గాలని రాజకీయాల్లోకి ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు కొన్ని వర్గాల చేతుల్లోనే రాజకీయాలు ఉండిపోతాయనేటువంటి దృక్పథంతో పెట్టినటువంటి పార్టీలు. కాకపోతే రాజకీయ పరిణామాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ రోజు ప్రజారాజ్యంలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి, అప్పటికే రాజమండ్రిలో మేయర్గా చేసినటువంటి చక్రవర్తి గారికి జిల్లా అధ్యక్షుడిగా కేటాయించడం జరిగింది. అలాగే మహిళా అధ్యక్షురాలుగా బీసీ వర్గానికి సంబంధించినటువంటి రంగల్ లక్ష్మి గారికి ఇవ్వటం, యువరాజ్యం అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఒక ఎస్సీ సమాజ వర్గం, ఒక బీసీ సమాజ వర్గం ఈ రాష్ట్రంలో ఎక్కువగా, ఈ జిల్లాలో ఎక్కువగా కాపు సమాజ వర్గం కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ. దాని నుంచి యువకుడుగా నన్ను యువరాజ్యం అధ్యక్షుడిగా చేయడం జరిగింది. జనసేన పార్టీ కూడా అదే ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ. వెనుకబడిన తరగతుల వారికి ముందుకు తీసుకురావాలి, అన్ని వర్గాల నుంచి, అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి రాజకీయ పదవులు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతోనే పెట్టినటువంటి జనసేన పార్టీ. బాబు గారు, మీరు యాక్చువల్గా అంటే ప్రజారాజ్య పార్టీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూస్తున్నారు. అంటే ఇద్దరు కూడా పార్టీకి పనిచేస్తూ వస్తున్నారు. అప్పటి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి అని ఒక్క మాట్లాడితే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిలో ఇప్పుడు తేడా అన్నదంటే వయసును బట్టి, అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన వయసు వేరు, ఇప్పుడు వయసు వేరు. బాగా చెప్పారు. కాకపోతే ఆ ఫైర్ పబ్లిక్ ఏదో చేయాలనేటువంటి తపన అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇంకా 50 సంవత్సరాలు పెరిగినా ఇంకా పెరిగిపోయిందేమో అనుకుంటా, పెరుగుతూ ఉంది. కానీ అంటే ఇప్పుడు కొద్దిగా అప్పుడు కొండ బద్దలు కట్టినట్టు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడకూడదు రాజకీయాలు అనేటువంటిది
పూర్తిగా ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన మార్పు రావటం మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అంటే యాక్చువల్గా అదే ఫైరు మీలో ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు మీరు మిమ్మల్ని అంతలా అభిమానిస్తున్నారని మేము అనుకోవచ్చా? ఎందుకనంటే కొన్ని ప్రజా పోరాటాల్లో నేను చూసింది, అంటే మీడియా పక్షంగా కానీ లేకపోతే నేను వచ్చిన కొన్ని విజువల్స్ని బట్టి చూసింది, దాన్ని బట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న పొలిటికల్ మీటింగ్స్లో ఆ గొంతు దించుకుని అరవటం అనేటువంటి చూసాం. బట్ మీరు ఒక అధ్యక్ష పదవిలో లేకపోయినా, రాజకీయాల్లో యాక్టివ్ ఇది లేకపోయినప్పటికీ ప్రజా సమస్యల మీద ఒక కేకలేస్తూ నేను ఒక వీడియోని చూశాను. సో అది ఇద్దరిని ఒక దగ్గరగా చేసిందని అనుకోవాలా? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో నేను చాలా మంచి వ్యక్తి కింద లెక్క. ఆయనకి జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు కానీ ప్రజలకు కానీ నా ఫైరు తెలుసు. నేను ఏ సందర్భంలో ఎలా స్పందిస్తానో, నిజంగా అన్యాయం జరిగినప్పుడు ఏ విధంగా స్పందిస్తానో, మామూలు సమయాల్లో రాజకీయాలు ఎలా ఉంటారు అనేటువంటిది రాజకీయ నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో నేను మంచోడు కిందే లెక్క. ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ అనేటువంటిది నిజంగా ఆయనకి తెలియదు. ఇంకా ఆయన నా నుంచి ఇంకా చాలా కోరుకుంటారు. యాక్చువల్గా నేను అన్ని ఇక్కడ జిల్లాలో ఖచ్చితంగా ఆయనకి ఏం కావాలో ఆ విధంగానే నేను ఇక్కడ పనిచేస్తాను. కాకపోతే నేను ఒక మంచోడిని అనేటువంటి అభిప్రాయంలోనే పవన్ కళ్యాణ్ గారు. మీ ఫైర్ బ్రాండ్ ఇంకా చూడలేదు ఆయన? లేదు, అది ఖచ్చితంగా ఆయన మొన్న కూడా చెప్పడం జరిగింది, ఇంకా స్పీడ్గా యాక్టివ్గా ఉండాలి.